నమస్తే అండి అందరికీ. ఈరోజు వీడియోలో నార్మల్ ప్యాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. మనం కట్ చేసుకున్న హిప్ బెల్ట్లు తీసుకొని ఇలా నాకైతే 2 లేయర్స్ వచ్చినవి. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు 4 లేయర్లు కూడా కటింగ్ వస్తుంది. నాకైతే ఇప్పుడు 2 లేయర్స్ వచ్చినాయి కాబట్టి 2 అతుకులు వస్తాయి, 4 అతుకులు రావు. ఇప్పుడు 2 అతుకుల్ని లోడింగ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనం ముందుగా తీసుకున్న హిప్ బెల్ట్లు ఒకదానిపై ఒకటి పెట్టి 1/4 ఇంచి ఫోల్డింగ్ చేసి ఎడ్జిన ఒక కుట్టు వేసుకోవాలి. దాన్ని ఇలా బార్లా తిప్పి ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఖర్చు కనిపించకుండా స్టిచ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ వైపు తాడు ఎక్కించుకునే దగ్గర 2 కలిపి వేసుకోకూడదు, ఏ లేయర్కా లేయరు ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్న 2 లేయర్లు కలిపి మనకి డాట్ పెట్టుకున్నాం కదా ఫోల్డింగ్ కోసం, అక్కడ వరకు గ్యాప్ వదిలేసి అక్కడ స్టిచ్ అయితే అక్కడి నుంచి స్టిచ్ మొదలు పెట్టాలి. ఇలాగ ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఉల్టా తిప్పుకొని ఏ లేయర్కా లేయర్ విడదీసి ఇలా కుట్టు అయితే వేసేయాలి పైన. ఇప్పుడు దీన్ని తాడు ఎక్కించుకోవడానికి కూడా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఒక 1 ఇంచీకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనం ఎంత క్లాత్ అయితే తీసుకున్నామో ఫోల్డింగ్ ఆ క్లాత్ ఇలా మడుచుకొని పైన కుట్టు అయితే వేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా తాడెక్కించుకునే కుట్టు వేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఖర్చు కుట్లు కనిపించకుండా లోడింగ్తో హిప్ బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఈ సైడ్ ఆ సైడ్ కూడా 2 డాట్స్ అయితే పెట్టుకోండి. తర్వాత ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఉపయోగపడుతుంది, ముందుగానే చిన్న డాట్స్ పెట్టుకుంటే. ఇప్పుడు కాలి భాగాలు తీసుకొని ఒకదానిపై ఒకటి పెట్టి ఇది కూడా లోడింగ్ కోసం ఇలా చిన్న ఫోల్డింగ్ అయితే చేసి పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. పాదం ఖర్చుతో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా లోడింగే కాబట్టి దీనికి కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చు కనిపించకుండా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని అయితే స్టిచ్చింగ్ వీడియో చేశాను. చూసారు కదా, ఇలా కుట్టు వేసుకున్న తర్వాత కాలి భాగం కిందని ఫోల్డింగ్ వస్తుంది కదా, మనం ముందుగా 2 ఇంచెస్ ఉంచుకున్నాం కదా, 2 ఇంచెస్కి మన దగ్గర వేస్ట్ క్లాత్ ఉంటే వేస్ట్ క్లాత్ని 2 లేయర్లు తీసుకోండి. ఇలా మధ్యలో పెట్టి కుట్టు అయితే వేసుకొని కాలి భాగం చివరన కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి స్టిచ్చెస్ కావాలంటే స్టిచ్చెస్ వేసుకోండి, లేదా ఏదైనా కాలు చివరన కూడా మనకి ఈ పార్ట్కి కిందన కూడా డిజైన్స్ వస్తాయి, ఇలా లైన్లు అవిని, అలాంటివి ఏవైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒకటైతే మనం మధ్యలో ఏదైనా వేసుకోవాలనుకున్నప్పుడు స్టిచ్చెస్ సెంటర్లో వేయకూడదు, ఇలా డబుల్ స్టిచ్ పక్క పక్కనే వేసుకోవాలి పాదం ఖర్చుతోటి. చూసారు కదా, ఇలా కాలి భాగాలు 2 కూడా మనం ఇలాగే రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు వేరొకటి కూడా ఇలాగే ఫస్ట్ కుట్టుకున్న దానిలాగే రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు జాయింట్ చేసుకోవడం కోసం కాలి భాగం చివరిని లూజ్ అయితే చూసుకోవాలి. మన కాలు దగ్గర కిందనే లూజ్ ఉంటుంది కదా, అది
ఆ లూజ్ అయితే చెక్ చేసుకొని మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకున్న దగ్గర పక్క నుంచి ఎంత ఖర్చు అయితే ఉందో చెక్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ బాగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు అంచనాగా కుట్టు అయితే వేసేసుకుంటారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కుట్టు ఒకే స్ట్రైట్గా అయితే రాదు కదా, వాళ్ళ కోసం అయితే ఈ టిప్ చెప్తున్నాను. మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పక్క నుంచి ఖర్చు ఎంత ఉందో, స్టార్టింగ్ చివరిని ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నామో అదే ఖర్చు చివరి వరకు ఇలా టేప్తో మార్క్ చేసుకొని ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్క్ని కలుపుకుంటూ లెగ్ కాలు భాగాలు రెండు జాయిన్ చేసుకున్నాం కదా, కుట్టు అయితే వేసేసుకోవాలి. దీనిపైన ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి, డబల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు చివర ఖర్చులు సమానంగా ఉంటే పర్వాలేదు, లేదు అంటే కట్ చేసేసుకొని ఇలా చిన్న కట్స్ అయితే ఇచ్చుకోండి. చూడడానికి ఫినిషింగ్ కూడా బాగుంటుంది. వీడియోలో చూపించినట్టుగా కట్స్ అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడు హిప్ బెల్ట్కి కాలి భాగం జాయిన్ చేసేసుకోవాలి. నేనైతే ఫ్రంట్ బ్యాక్ ఫ్రిల్స్ పెట్టట్లేదు, సైడ్ ఫ్రిల్స్ వస్తేనే బాగుంటుంది. సైడ్ ఫ్రిల్స్ కోసం అయితే ఇప్పుడు హిప్ బెల్ట్ కుట్టు మన కాలి భాగం కుట్టు కలుపుకొని ఒక కొంచెం దూరం కుట్టు వేసుకొని అక్కడ నుంచి మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, హిప్ బెల్ట్ డాటు మన కాలి భాగం డాటు కలిసేలాగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి, చూస్తే అర్థమైపోతుంది. ఇలాగా మనం డాట్స్ రెండు కలిసేలాగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా, చిన్న కట్స్ అయితే పెట్టాను. ఆ కట్స్ రెండు కలిసేలాగా ఫ్రిల్స్ అయితే పెట్టేశాను. ఇలాగే మనం నడుము చుట్టూ కూడా ఫ్రిల్స్ పెట్టుకొని సైడ్లు ఫ్రిల్స్ పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ కుట్లు కలిసేలాగా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా, స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది వీడియో. వీడియో చూస్తూ స్టిచ్ చేసేవచ్చండి చాలా ఈజీగా. ఇప్పుడు మనం పైన టాప్ స్టిచ్ ఫ్యాంట్ తిరగేసేసుకొని కుట్టిన ఖర్చు లోపలికి ఉండిపోయేలా పెట్టి పైన అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నార్మల్ ప్యాంట్ చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఈ మెథడ్ ఫాలో అయితే. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.